హాయ్ యూస్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్. నమస్తే. లిక్కర్ స్కామ్లో రోజుకు కొత్త పుంత తొక్కుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటికి రాగా ఈరోజు సిట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్కి ముడుపులు అందినట్టుగా, తన ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కనబడుతుందంటే ఈ రోజు వరకు కుటుంబాన్ని టచ్ చేసిన సన్నివేశం మనం ఎక్కడ చూడలేదు. బట్ ఒక్కోటిగా స్టెప్ బై స్టెప్ ఎంక్వైరీ పూర్తయ్యే కొద్దీ కుటుంబంలో పాత్ర కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ బిజినెస్ వైఎస్ అనిల్ రెడ్డి నేర్పాడా, అనిల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నేర్పాడా? ఇది ఇవాళ మద్యం వ్యాపారం లేకపోతే ఈ మైనింగ్ దందా ఆ కుటుంబానికి రెండు కళ్ళుగా, అటు ఆఫ్రికాలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వైఎస్ కుటుంబం ఈ రెండు వ్యాపారాల్లో వేళ్ళు ఉనుకుపోయి అటు భూగర్భాన్ని తొలిచేశారు, ఇటు ప్రజల ప్రాణాలు తీశారు, రక్తం తోడేశారు. అంటే మైనింగ్ బిజినెస్ లేకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ బిజినెస్. ఇప్పుడు కొత్తగా వైఎస్ ఫ్యామిలీలో ఏంటి, ఒక వికెట్ డౌన్. అనిల్ రెడ్డి అతను పిఎన్ పిలిచారు, ఒక 2 రోజులుగా అతను విచారిస్తున్నారు. ఆ దేవరాజు అతనేంటి, ఆ బాలాజీ గోవిందప్పది అతనిది ఒకటే ఊరు, కుప్పం దగ్గరే. బాలాజీ గోవిందప్ప సిమెంట్ ఫ్యాక్టరీ, మరి భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ గా అతను అరెస్ట్ అయ్యి మరి 70 రోజులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవరాజు అతని యొక్క ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆ మెసేజెస్, గాట్ ఇట్, ఓకే, గో అహెడ్, కోడ్ లాంగ్వేజ్, రిసీవ్డ్, ఈ మెసేజెస్ అన్ని ఇవాళ పిలిపించి విచారిస్తే అనిల్ రెడ్డికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవాళ సిట్ కళ్ళ ముందు వచ్చాయి. 20 ఏళ్ల క్రితమే వీళ్ళు అక్కడ ఆఫ్రికాలో, అక్కడ క్యామరూన్లో, లేకపోతే ఘనాలో, ఐవరీ కోస్ట్, టాంజానియా, మొత్తం ఆఫ్రికా దేశాలన్నిటిలో రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఒక లిక్కర్ బిజినెస్ పెట్టడం. అంటే ఈ విధమైన జే బ్రాండ్స్ కి తయారీ అక్కడే జరిగిందా? అక్కడ ఎంతమంది చనిపోయారు? అక్కడ ఎంతమంది ఆఫ్రికన్ల లివర్ మరి కిడ్నీస్ దెబ్బతిన్నాయి? అనిల్ రెడ్డి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాడా? జగన్ సీఎం కాగానే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మరి మొత్తం లిక్కర్, అటు ఇసుక, ఈ రెండింటిని వాళ్ళు గుప్పిట పట్టిన విధానం ఏంటి? అతను ఆ సిసి రెడ్డి అనే అతను రాజశేఖర్ రెడ్డి, ఆ జార్జి రెడ్డి బావమరిది, వీళ్ళ మేనమామ. అతను ఆఫ్రికా దేశాల్లో ఈ మొత్తం ఈ బ్యాచ్ని అక్కడ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆఫ్రికా బిజినెస్లు అన్నారు కదా. ఏది, అటు ఆ టాంజానియాలో ఏదో మైనింగ్ బిజినెస్ అని, లేకపోతే జింబాబ్వేలో, లేకపోతే ఐవరీ కోస్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో, లేకపోతే ఆ ప్రద్యుమ్న రియల్టర్తో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వెంకటేష్ నాయుడు, అతను ఎవరు, ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు ఈ ఆఫ్రికా లింకులు మొట్టమొదటిసారి బయటపెట్టాడు. నేను కూడా వాళ్ళతో పాటు టాంజానియాలో 1 వారం రోజులు ఆ హోటల్లో ఉన్నాను, నన్ను పట్టుకుని అంత మొత్తం తిప్పారు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఈ రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఆఫ్రికాలో ఏం చేసింది, ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఏంటి, అసలు ఇతని బిజినెస్లు ఏంటి? ఇప్పుడు ఈ జార్జి రెడ్డి, ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి, ఇతనికి ఏదో షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, లేకపోతే ఇండో రాక్స్ ఎల్ఎల్పి, నెక్స్ట్ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఎస్ఐపిఎల్ అనమాట, ఖనా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్సల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీటన్నిటిలో ఇతను డైరెక్టర్గా సునీల్ రెడ్డి. అసలు వీళ్ళ జాతకాలన్నీ ఎవరు బయట పెట్టారు? కృష్ణదేవరాయలు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ఆధారాలతో సహా ఈ సునీల్ రెడ్డి 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు అని మాట్లాడటం కాదు, అసలు అమిత్ షాకి ఆధారాలు కూడా ఇచ్చాను అన్నాడు. దుబాయ్కే 2,000 కోట్లు ఇతను మనీ లాండరింగ్ చేశాడు సునీల్ రెడ్డి. ఎవరు ఆ సునీల్ రెడ్డి?
కో ఫౌండర్ రెడ్డిస్ గ్లోబల్. ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇసుకలో రోజుకి 8 కోట్లు పిండారు. తిమిరి ఇసుమన తైలము కాదు, వీళ్ళు తీసింది ఏంటి, రోజుకి 8 కోట్లు. మద్యం రోజుకి 2 కోట్లు పిండారు, రక్తం తాగారు. ఇది కేవలం ముడుపులే. డిస్టిలరీలని కబ్జాలు చేసి పారేశారు, సిండికేట్ చేశారు. వీళ్ళే తయారీ, వీళ్ళే సరఫరా, వీళ్ళే అమ్మకం. మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకి ఆ మద్యం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఎవరికి? రెడ్ శాండల్ స్మగ్లర్. లింకులు చూడండి, అసలు మాఫియా లింకులు ఎలా ఉన్నాయంటే, విజయానందరెడ్డి వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిఖిలానంద అపార్ట్మెంట్స్. సిట్ అక్కడ నిఖిలానంద అపార్ట్మెంట్స్ కి వెళ్తే అక్కడ బయట బోర్డు ఏముంది, వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అని ఉంది. లోపల పోయి చూస్తే 9 కంపెనీలు బయటకు వచ్చాయి. అసలు ఈ వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఉందా అని ROCలో ఎతికితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో లేదు. వాడు ఇచ్చిన డిన్ నంబర్ బోగస్. ఆ లోపల ఉన్న 9 కంపెనీలు సిఎంఆర్ ఇన్ఫ్రా, సిఎంఆర్ డెవలపర్స్, సిఎంఆర్ లాజిస్టిక్స్, చెవిరెడ్డి మున్రెడ్డి, రోసమ్మ. అదే అసలు ఏ విధంగా అల్లి బిల్లి కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, ఆయన కూడా వదలలేదు. కేవీఎస్ ఇన్ఫ్రా అని పేరు పెట్టి ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిన్న అతన్ని తాళం వేసి వెళ్ళిపోయారు. తీసుకొచ్చి తాళాలు ఓపెన్ చేసి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని తీసుకుని 52 ప్రశ్నలు అడిగారంట. మోహిత్ రెడ్డి ఏం చెప్తాడు, 50 కోట్లే మేము వ్యాపారం చేశామని చెప్తున్నాడు. 50 కోట్ల మీరు చేసింది 5,000 కోట్ల. కనబడకుండా వాడు 50 కోట్లు రోజుకు చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకటి, అరే అసలు 600 కోట్లు రియల్ ఎస్టేట్ చేశాడు మోహిత్ రెడ్డి, ఆ ప్రద్యుమ్న. ఇప్పుడు ఒకటి, ఆ 260 ఎకరాలు బయటకు వచ్చింది. గూడూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎకరం 2,10,000కి ఎవరన్నా అమ్ముతారా? అమ్ముతారు. చెవిరెడ్డి అడిగితే అమ్ముతారు. బెదిరించి లాక్కునే సిచ్యువేషన్ లో అయితే అమ్మాలి. 2,10,000 ఎకరం. 6 కోట్లకి 260 ఎకరాలు కొన్నాడు, 26 కోట్లకి అమ్మాడు. 2 నెలల్లో 20 కోట్లు అంటే నెలకి 10 కోట్లు. 60 నెలలు ఉన్నాడు చీఫ్ విప్ గానా, ఎమ్మెల్యే గానా. 60 పదులు, 600 కోట్లు అక్కడే కనపడుతున్నాయి. ఆయనకి ఎవరికి అమ్మాడు? అరబిందో ఆయనకి అమ్మాడు. అరబిందో ఆయన ఈ 260 ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఎంత ఎత్తాడు? 260 కోట్ల. అంటే రైతుకు వచ్చిందేమో 2 లక్షల, ఆ పారిశ్రామికవేత్త అకౌంట్లోకి 260 కోట్ల. అంటే ఎట్లా వీళ్ళు ఈ మద్యం, ఈ కుంభకోణాన్ని అడ్డం పెట్టుకుని ఈ ముడుపుల సొమ్ముని ఇలా మనీ రూటింగ్ చేసి భూములు కొన్నారు. వాడెవడో 92 ఎకరాలు కొన్నాడు హైదరాబాద్లో. కేసిరెడ్డి రాజ్ భార్య పేరు మీద, పెళ్ళాం అది ఎవరు కూతురు పేరు మీద, తల్లి పేరు మీద 32 ఎకరాలు షాబాద్ మండలంలో. సుభాష్ని కేసిరెడ్డి తల్లి, లేకపోతే కేసిరెడ్డి రాజ్, ఈష్నా ఇన్ఫ్రా. అంటే వీళ్ళు ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన పేరు మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి. బీమ్ స్పేస్ LLP డైరెక్టర్లు ఎవరు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్న. అదేమంటే రామకృష్ణారెడ్డి సజ్జల ఏమంటాడు, అసలు బ్యాంక్ అకౌంట్ లేదు దానికి అంటాడు. అంటే డొల్ల కంపెనీయా, సూట్ కేస్ కంపెనీ పెట్టాడా నీ కొడుకు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎక్కువ ఇరికిచ్చినట్టు కనపడుతుంది. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ఏంటి మరి? డిన్ నంబర్ ఎలా వచ్చింది? నీ షేర్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా డిన్ నెంబర్ ఎట్లా వస్తుంది అసలు? అంటే ఒకటి, ఇక్కడ మీరు ఇవాళ మెడలోతు కూరుకుపోయారు, దీంట్లో నుంచి మీరు బయటపడలేరు. ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళ పరారియా?
వాళ్ళ కోసం వేట కొనసాగుద్దా? వాళ్ళ పిఏ దొరికాడు, అవును. ఆ పిఏని పట్టుకున్నారు. అప్పుడు కూడా అదే, చెవిరెడ్డి ముందు చెవిరెడ్డి పిఏని పట్టుకున్నారు, డ్రైవర్ని పట్టుకున్నారు. చెవిరెడ్డి పరారి, ఎక్కడో కొలంబో పారిపోతుంటే పట్టుకొచ్చారు చెవిరెడ్డిని, వెంకటేష్ నాయుడిని. అబ్బాయి నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటాడు. అంటే వేద పాఠశాల దేంతో నడుపుతున్నావు? మద్యం సొమ్ముతో నడుపుతున్నావా? గోశాల కట్టానంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి మనుషులు? వీళ్ళక మనం ఓట్లేసి గెలిపించింది? వీళ్ళ మన ఎమ్మెల్యేలు, ఎంపీలు? చెవిరెడ్డి మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీయా? అంటే వీళ్ళు ఏ విధంగా అసలు ప్రజా జీవితానికి అర్హులేనా? వీళ్ళని ప్రజాప్రతినిధులుగా గెలిపించిన ప్రజలు ఇవాళ పశ్చాత్తాపం. వాళ్ళల్లో ఇవాళ ఏంటి? రిప్రజెంటేషన్ అన్నమాట. ఎలా నమ్మాము, ఎంత మోసపోయాము. అంటే మా రక్తం పిండి, మా రక్తం తాగి మళ్ళా మాకు డబ్బులు ఇస్తారా? రక్తం పెంచుకోమనా? అంటే ఓట్లు కొనుగోళ్ళకి ఆ డబ్బులు వాడతారా? జగన్మోహన్ రెడ్డి సభలకి జన సమీకరణకు ఆ డబ్బులు వాడతారా? సినిమాలు తీస్తారా? బంగారం కొంటారా? అంటే అసలు వీళ్ళు ఏంటంటే ఎంతగా ధనదాహం. వీళ్ళకి అదొక్కటే, ఏది? అటు డబ్బు, ఇటు అధికారం. ఈ రెండిటి కోసం ఏ అడ్డమైన పనులైనా చేస్తారనమాట. అంటే డబ్బు ఉంటే ఏదన్నా చెయ్యొచ్చు అనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి దీన్ని అంతా ఇది చేశాడు. లాస్ట్ సంవత్సరంలో వచ్చిన లిక్కర్ సొమ్ముతో ఎలక్షన్ గెలవచ్చు అని చెప్పి ప్లాన్ చేశాడు అని చెప్పి అంటున్నారు. వై నాట్ 175? ఇదే అనమాట. ఈ మద్యం మరి సొమ్ము మరి అంతుంటే మరి వై నాట్ 175 మనకేముంటది? అంటే కళ్ళకి పొరలు కమ్మాయి, డబ్బు పొరలు కమ్మాయి, జనమే ఆ పొరలు తొలగించారనమాట. ఇప్పుడు జైళ్ళకు పోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళు జైళ్ళకి వెళ్ళినా కనీసం సానుభూతి రావటం లేదంటే కారణం అదే. ఏంటి? వీళ్ళు చేసింది సామూహిక హత్యాకాండ. వీళ్ళు చేసింది 90,000 మందిని చంపారు. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్ చూస్తే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా 7,000 మంది చనిపోయారు. 13 జిల్లాల్లో 13 ఏళ్ళు 91,000 మంది చనిపోయి ఉంటారు. ఆ లెక్కన వేసుకున్నా 45 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి. అంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు, విషం, స్లో పాయిజన్ కి లేబుల్స్ అంటించారు. ఈ మద్యం బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగం కష్టపడి పని చేసుకుని పొద్దుటే ఆ ఒళ్ళు అలసట తెలియకుండా పడుకోవటానికి కొంచెం ఏదో మద్యం సేవించి ఇది చేసుకుందాం అనుకునే లోవర్ మిడిల్ క్లాస్ జనాలు ఎక్కువ. అటువంటి వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు చెలగాట పడారు. వాళ్ళ ఉసురు పోసుకున్నారు. ఇవాళ వాళ్ళ ఉసురు వీళ్ళ పాలిట శాపమై తరిమి కొడుతోంది. కాబట్టి మరి జైళ్ళకి ఈ పరిస్థితి అన్నమాట.